ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నవాళ్ళు బీసీలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీసీలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగానే ఉన్నారు. సో మొన్న ఎన్నికల్లో ముఖ్యంగా 2024 ఎన్నికల్లో బీసీలందరూ కూడా కూటమికి అండగా నిలబడబట్టే అఖండ విజయం సాధించారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే నిన్న చేనేత దినోత్సవం సందర్భంగా స్వయంగా చంద్రబాబు గారు నేతన్న సేవలో కార్యక్రమంలో భాగంగా చీరాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ నేతన్నలకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, బీసీలకు ఏం చేసింది, రాబోయే రోజుల్లో బీసీలకు ఏం చేయబోతుంది అనేది స్వయంగా ఆయనే ఆ వేదిక సాక్షిగా అందరికీ కూడా వివరించడం జరిగింది. నేతన్నలకు ముఖ్యంగా ఎన్నికల సమయంలో నేతన్నలకు 25,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి నిన్న చేనేత దినోత్సవం సందర్భంగా 71,500 మంది చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయలు విడుదల చేశారు వాళ్ళ ఖాతాల్లోకి. అలాగే దాదాపుగా 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి విద్యుత్ సబ్సిడీని ఇచ్చారు. వేలాది మంది చేనేత కార్మికులకు ఆ విద్యుత్ సబ్సిడీ అనేది చాలా ఉపయోగపడింది. అలాగే బీసీల రక్షణ చట్టం చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. హామీకి కట్టుబడి రక్షణ చట్టం కూడా సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి ముసాయిదా కూడా రెడీ అయిపోయింది. బహుశా వచ్చే చేనేత దినోత్సవం నాటికి రక్షణ చట్టం కూడా రావచ్చు అని చెప్పి చంద్రబాబు గారు వేదిక సాక్షిగా చెప్పారు. అలాగే 50 సంవత్సరాలకే చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 4,000 రూపాయలు వాళ్ళ చేతికే మేము తీసుకువచ్చి 1వ తారీఖు ఉదయం అందిస్తున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా ముఖ్యంగా బీసీల రక్షణకు సంబంధించి కావచ్చు, బీసీల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, బీసీలలో ముఖ్యంగా నేతన్నల సంక్షేమానికి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు. మీకు గుర్తుంటే నారా లోకేష్ కూడా ఎక్కడికి వెళ్ళినా చేనేత ఏదైతే మంగళగిరి చేనేత కార్మికులు నేసినటువంటి పట్టు వస్త్రాలు ఉంటాయో వాటిని సమర్పించి ఆయన గర్వంగా చెప్తున్నాడు. మా నియోజకవర్గంలో చేనేత కార్మికులు నేసినటువంటి పట్టు వస్త్రాలని చెప్పి ఆయన గర్వంగా చెప్పి వాటినే సాలువాల రూపంలో వాళ్ళకి కప్పడం జరుగుతుంది. చేనేతతో తయారు చేసినటువంటి చీరలను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ విదేశీ మహిళా ప్రతినిధులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఒక విదేశానికి చెందినటువంటి మహిళా ప్రతినిధి కూడా దాన్ని కట్టుకుని చేనేత చీర కట్టుకుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా అందంగా కూడా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి నారా లోకేష్ గారు కూడా స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చేనేతను ఎంతలా ప్రోత్సహిస్తున్నారు అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ చేనేత గురించి చెబుతూనే ఉంటారు. చేనేత కళాకారుల చీరలు కావచ్చు, లేదా వాళ్ళు వేసిన సాలువాలు కావచ్చు, పంచెలు కావచ్చు, వీటిని వివిధ దేశాల ప్రతినిధులకు అధినేతలకు ఇచ్చి వారికి కప్పి సగర్వంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే చేనేతను ఎంతలా ఆదరిస్తున్నారో చెప్పడానికి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి చెప్పొచ్చు. నిన్న స్వయంగా చంద్రబాబు గారే మగ్గం నేసి ఒక చేనేత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబం దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనే మగ్గం నేసి వాళ్ళ కష్టాలను కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. బీసీ రక్షణకు చట్టం ఇప్పటికే ముసాయిదా సిద్ధం, చేనేతకు పూర్వ వైభవమే లక్ష్యం, కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరం, మాది బ్రాండ్ ఇమేజ్ అయితే వారిది బ్యాడ్ ఇమేజ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అయితే విమర్శించడం జరిగింది. బీసీలు 45 ఏళ్లుగా తెదేపాకు వెన్నుముక్కగా నిలిచారు, కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమయ్యారు, వారి రుణం తీర్చుకుంటాం, బీసీ సంక్షేమ రక్షణకు త్వరలోనే చట్టం చేస్తున్నాం, దీనికి ముసాయిదా కూడా సిద్ధమైందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో నిర్వహించినటువంటి నేతన్న సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అర్హులైన 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున 179 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దేశం గర్వించదగ్గ కళ చేనేత, మన రాష్ట్రం అలాంటి కళలకు నిలయం. చీరాల కర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళు, దీన్ని మినీ ముంబైగా పిలిచేవాళ్ళు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చేనేత కార్మికులు తెదేపాకే ఓటేశారు. అందుకే రాయితీపై చేనేతకు విద్యుత్తు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నాం. ఉప్పాడలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. చేనేతకు ఏడాదికి 25,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ రంగం పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యం. అందుకే జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. చెప్పినవే కాదు చెప్పనివి కూడా మేము చేస్తున్నామని చెప్పారు. అలాగే ఉచిత విద్యుత్ ద్వారా 62,541 చేనేత కుటుంబాలు
కుటుంబాలకు అలాగే 10,032 హ్యాండ్లూమ్ యూనిట్లకు ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. అలాగే 85,000 మంది కార్మికులకు 4,000 రూపాయల చొప్పున నెలకు 35 కోట్ల రూపాయలు పింఛన్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నామని కూడా చెప్పారు. రాష్ట్రంలోని 109 చేనేత సొసైటీలకు క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూడా చెప్పారు. ఇదంతా కూడా తేదేప సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి. ఇటు చేనేత కుటుంబాలకు అలాగే హ్యాండ్లూమ్లకు కావచ్చు విద్యుత్ రాయితీ వల్ల కొంత ప్రయోజనం జరిగింది. అలాగే 50 ఏళ్లకే పింఛన్ రూపంలో కొంత ప్రయోజనం చేశారు. అలాగే చేనేత సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటికే 79 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో చేనేత డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ప్రాజెక్టులను కూడా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకసారి చూద్దాం. అలాగే అమరావతిలోని శాఖమూరులో చేనేత హస్తకళా మ్యూజియాన్ని, విశాఖలో 4,200 కోట్లతో టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే చంద్రబాబు గారు చెప్పారు. అలాగే ఇప్పటి వరకు బీసీలకు ఏ రంగానికి ఎంత ఇచ్చారు? మత్స్యకారులకు 505 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు కేటాయించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాట్లకు బీసీలకు 3 కిలోవాట్లకు అదనంగా 20,000 రూపాయలు రాయితీ ఇస్తున్నాం. గత పాలనలో రోడ్లన్నీ గుంతలే, మన రాష్ట్రాన్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు. మేము రాగానే మరమ్మతులు చేశాం. గడిచిన 2 ఏళ్లలో పేదల సంక్షేమానికి 1,50,000 కోట్లు, అభివృద్ధికి 1,34,000 కోట్లు వెచ్చించాం. ఇసుక అక్రమాలను కట్టడి చేయకుంటే నేనే రీచ్లోకి వచ్చి కూర్చుంటా, బీచ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయట పర్యటనలోకి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, దాని మీద కూడా చంద్రబాబు గారు అయితే విమర్శలు చేశారు. వాళ్ళు జెన్జీ కాదు గొడ్డలి జీ అని చెప్పి, గొడ్డలి జనరేషన్ అని చెప్పి వాళ్ళని ఎద్దేవా చేస్తూ మొన్న దేవరపల్లి పొగాకు పర్యటన సందర్భంగా వాళ్ళు తప్పతాగి ఒక వ్యాపారిని ఢీకొంటే ఆ వ్యక్తి హాస్పిటల్లో, కోయిలగూడెం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. సో ఆ కుటుంబం ఈరోజు రోడ్డున పడింది. దాంతోపాటు ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ దౌర్జన్యం చేయడంతో వాళ్ళు సామాగ్రి అంతా నష్టపోయి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అలాగే పొగాకు బేళ్లను పూర్తిగా తొక్కేయటంతో అక్కడ పొగాకు రైతులు నష్టపోయారు. ఇలా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే ప్రజలకు నష్టమే తప్ప ఎక్కడా లాభం జరగటం లేదని ఇదే సందర్భంగా చంద్రబాబు గారు అయితే విమర్శించడం జరిగింది. ఇక అన్నిటికీ మించి చీరాలకు చెందినటువంటి ఒక 90 ఏళ్ల బామ్మ పుష్పవతి అనే ఒక మహిళ చంద్రబాబు గారికి వీరాభిమానిగా ఉంటూ తన జీవితంలో ఎప్పటికీ ఒక్కసారైనా సరే చంద్రబాబు గారిని కలవాలనే కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరితే బాగుండని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో చంద్రబాబు గారు సోషల్ మీడియా వేదికగానే సమాధానం ఇచ్చారు. నేను ఆ పుష్పవతి గారిని చేనేత దినోత్సవం రోజు, ఆ సభ రోజు నేను ఖచ్చితంగా కలుస్తాను అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆ బామ్మను ఆప్యాయంగా పలకరించి ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు గారు దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు కూర్చుని ముచ్చటించడం కూడా జరిగింది. అంటే ఏదైతే ఇటీవల చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, ఏదైతే గతంలో కార్యకర్తలు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు వాళ్ళ కోరికలు ఉంటాయో వాటిని తీర్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మొత్తంగా బీసీల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే చేనేత కార్మికులకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వంలో న్యాయం చేశామని చెప్పి చంద్రబాబు గారు ఈ సభ సాక్షిగా అయితే ప్రకటించడం జరిగింది.